హలో వీవర్స్, నేను మీ మిథున. వెల్కమ్ టు మిథున మ్యాటర్స్. ఏంటి ఎవరిల్లు అనుకుంటున్నారా? కేఆర్ పురం, బెంగళూరు వినాయకుడి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ ఇంటికి మనం వచ్చేసాం ఈరోజు. నమస్తే. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నారు? బిజీయా? నీళ్ళు ఇస్తా ఉంటాను. ఓకే. ఇంట్లోనే ఉందా మీకు? ఉంది. ఓకే. ఇంకా ఆంటీ, మేము మిథున మ్యాటర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళము. సో కేఆర్ పురం నుంచి వచ్చాము. మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరినో అడిగితే చెప్పారు ఇక్కడ వీళ్ళన్నీ ప్రిపేర్ చేస్తారు కేఆర్ పురంలో ఎప్పటి నుంచో అనేసి. సో మీరు కొంచెం మాట్లాడితే మా వాళ్ళు చూసే వాళ్ళందరికి అర్థమవుతుంది. మేము 40 ఏళ్ళు ఇంకా చేస్తా ఉంటామమ్మా. మీ పేరేంటి? సుశీలమ్మ. ఓకే ఆంటీ. 40 ఏళ్ళు ఇంకా చేస్తా ఉంటాము. మీది బెంగళూరేనా? బెంగళూరు. ఇదే మాది. పుట్టి పెరిగిందంతా ఇదే, సొంత ఊరే? సొంత ఊరే. ఓకే. 40 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు ఇక్కడే. ఏమేం చేస్తారంటే ఎలాగా ఫస్ట్ వినాయక చవితి ముందు ఎప్పటి నుంచి మీరు పని మొదలు పెడతారు? మేము 6 నెలలకు ముందరే చేస్తాము. 6 నెలల ముందు నుంచే పని స్టార్ట్ చేయబోతుంది మీ దగ్గర? గణేష్ పండుగ అయినాక 2 నెలలు ఫ్రీగా ఉంటాం, ఖాళీగా ఉంటారు. రెస్ట్ ఇంకా రెస్ట్ తీసుకొని మరి 2 నెలల తర్వాత నుంచి మొత్తం పని స్టార్ట్ అవుతుంది. చెప్పండి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మనకి మట్టి కావాలి? మీరు మట్టి వినాయకులా లేకపోతే వేరే టైప్ ఆఫ్ ఉంటాయి కదా, సున్నం వినాయకులు అలాంటివా? మట్టి వినాయకులే. చాలా గ్రేట్ ఆంటీ. ఇప్పుడు పర్యావరణానికి అవే కావాలి, పొల్యూషన్ అవ్వకుండా. అవును, చాలా థ్యాంక్ యూ ఆంటీ. మీలాంటి వాళ్ళ వల్ల మేము పూజ చేసుకొని నిమజ్జనం చేసినా కూడా ఏమీ ఇదవ్వదు, ప్రాబ్లం అవ్వదు ఎన్విరాన్మెంట్ కి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చెప్పండి ఆంటీ, మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీనికి కావాల్సి? దీని ఇంకా బయపనల్లి ఉంది ఇక్కడ, బయపనల్లి వసుకట్టే దగ్గర. అక్కడ ఇంకా చెరువు ఉంది, చెరువుని ఇంకా తోల్పిస్తాము. తోల్పిచ్చి తీసుకుపోయి ఒక సైడ్ లో వేసుకుంటాము. మనకు వినాయకులు చేయాలంటే చెరువులో ఉన్న మట్టే కావాలా? వేరే పక్కమంతా మాకు సెట్ అయ్యి చేలల్లో ఉండే మట్టి అదంతా సరిగా కాదు. మోరిల్లా అక్కడంతా సైడ్ లో వేసింటే సెట్ అయ్యలే. ఈ మట్టికి ఏమైనా పేరు ఉంటుందా? చెరువు మట్టి, బంక మట్టి, బంకమొన్ను అనేసి దాని పేరు. ఇదేనా అంటే ఇక్కడ ఉంది కదా, ఇంట్లోనే పెట్టుకున్నారు. ఒకసారి కవర్ ఓపెన్ చేసి చూపిస్తారా మాకు? ఇంతే ఉందా? అయిపోయిందా? అన్ని చేసేసారా? చేసిందాము. ఇదంతా మేము స్కూల్ కి బిడ్లు. ఓకే, స్కూల్ పిల్లలకి డొనేట్ చేస్తున్నారా? ఎత్తుకపోయి కేజీ అంతే కేజీలు ప్యాక్ చేస్తాము. 2 కేజీలు 3 కేజీలు స్కూల్లో వినాయకులు పెట్టుకోవడానికి తీసుకెళ్తారు. బిడ్లు చేపిస్తారు. పిల్లలతోటి యాక్టివిటీలా చేపిస్తా ఉంటారు కొన్ని స్కూల్స్ లో. ఓకే, మీ అబ్బాయి గారు చేపిస్తున్నారు. గ్రేట్ ఆంటీ, చాలా గ్రేట్ ఆంటీ. మేము 1000 కేజీలు 1000 కేజీలు అలాగా స్కూల్ కి 500 కేజీలు 1000 కేజీలు చిన్నోళ్ళు ఎట్లా మెయింటైన్ ఉంది. స్కూల్లో ఎంతెంత పిల్లల స్ట్రెంగ్త్ ఉంటుందో దాన్ని బట్టి అన్నన్ని కేజీలు పిల్లోడికి ఇంతంత అన్నట్టుగా మీరు డివైడ్ చేసి పిల్లలందరికీ ఇంత మొన్న అవుతుంది కదా. అవును, 1 కేజీని ఇంకా 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు. అవును, సైజుని బట్టి ఇస్తా ఉంటారు కదా. ఇస్తా ఉంటాం. గ్రేట్ ఆంటీ. ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఫ్రీగానే మట్టి? ఫ్రీ అంటే చేపించే వాళ్ళకి కూలి. అవునులేండి కదా. అవునులేండి, వాళ్ళకేమో ఇస్తారా ఏమో. మట్టి ఫ్రీగా ఇస్తారా పిల్లలకి? లేదప్పా, మేము తోల్పించాల కదా. అవునవునా ఆంటీ, అవును. ఓకే, మీరు మట్టిని వాళ్ళకు ఇస్తారనమాట. వాళ్ళు తెచ్చుకోలేరు కదా అక్కడ దాకా వెళ్ళి, మీరు తెచ్చుకుంటారు కాబట్టి. బాగా డ్రై చేసి. ఇది మిషన్ ఆంటీ? చిన్న మిషన్ సరిపోతుందా? ఇది మిషన్ పెయింటింగ్ చేసే మిషన్. అది పెయింటింగ్ అక్కడ ఉండేది పెయింటింగ్ మిషన్. ఇది మొన్ను డ్రై చేసేది, మట్టిని డ్రై చేస్తుంది. ఇది మేము పెయింటింగ్ చేసేది. ఓకే ఆంటీ. పెయింటింగ్ మా కొడుకే పెయింటింగ్ చేస్తా ఉంటాడు. దానికి అంతా స్ప్రే చేస్తారు కదా, అదే కదా పెయింటింగ్. టీచర్ స్కూల్లో, మా కోడలు టీచర్. ఆమెకి మా కొడుకు ఇది ఆర్టిస్ట్ జాస్తి చేసేది, డ్రాయింగ్ టీచర్. ఓకే, ఆర్టిస్ట్ లాగా పెయింటింగ్స్ అవన్నీ వేస్తా ఉంటారు. ఇంట్రెస్ట్ వీళ్ళు ఇస్తా ఉంటారు, వీళ్ళే చూపిస్తారు. బాగా ఓకే ఆంటీ. ఇది మట్టి కదా ఆంటీ? ఇది ఓకే.
ఇప్పుడు దాకా ఎన్ని స్కూల్లో ఇచ్చారు? ఇప్పుడు పోయామా 2 అమర్జ్యోతి స్కూల్ అయ్యా. ఆహా, అమర్జ్యోతి స్కూల్ కేఆర్పురంలో ఉందనుకుంటా కదా ఆంటీ. ఆ స్కూల్కి వెళ్ళింది నిన్న పోయింది. నిన్న వెళ్ళింది మట్టి. నిన్న. ఓకే, ఇంకా 4 రోజులు మిగిలింది. ఆదివారమా శనివారమా ఆంటీ పండగ? శనివారం, శుక్రవారం, శనివారం. శుక్రవారం శనివారం పండగ. ఓకే ఆంటీ. సో ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి 3-4 రోజులు. ఇప్పుడు ఐటీ స్కూల్ పోయినారు. ఓకే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే చిన్నోళ్ళకి. ఓకే, ఎలాగా చేయాలి విగ్రహాలనని చూపించడానికి వెళ్ళారు. వెళ్ళిండారు మొన్న తర్వాత వేసుకొని. ఓకే ఆంటీ. పోయిండారు. ఓకే, ఇంకా ఇక్కడే చేస్తారా మీరు ఇంట్లోనే? అంతా ఇంట్లో. ఈ ఇంట్లోనే చేస్తారు అన్ని మెటీరియల్ అంతా ఇక్కడే పెట్టుకున్నారు. ఓకే ఆంటీ. నెక్స్ట్ ఇక్కడ చేసి విగ్రహాలన్నీ కనబడట్లేదు, ఎక్కడ ఉంటాయి మళ్ళీ? అది ఇప్పుడు అంతా ఎత్తుకుపోయి పెయింటింగ్ చేసినాం కదా, బయట పెట్టారు కొన్ని. అక్కడ బాడీకి రెంట్ తీసుకొని అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి సేవ్ చేస్తారు. అవునా ఆంటీ, చాలా చిన్నది కాబట్టి సరిపోదు. ఎన్ని విగ్రహాలు చేస్తారు మీరు నార్మల్ గా ఒక సంవత్సరంలో వినాయక చవితికి? అదే చెప్పు, 1000. ఒక దినానికి 50 చేస్తాం. ఒక రోజుకి 50 చేస్తారు. మామూలుగా వినాయక చవితికి ఎన్ని అమ్ముతారు మీరు ఒక సంవత్సరానికి? అదే మేము చేసినదంతా సేల్ అయిపోతా ఉంటుంది. మినిమం 1000 ఏంటి, చాలానే చేస్తుంటారు. చేస్తా ఉంటాం. సరే అంటే అక్కడికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఎలా పెట్టారో. చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు. పెద్దవంతా చేసిందాము. ఓకే ఆంటీ, తీసుకుంటా. థ్యాంక్ యూ ఆంటీ. విన్నారు కదండి ఆంటీ గారి మాటల్లో ఎంత చక్కగా వివరించారో. మీరు చూస్తున్నారు కదా, ఇదే షాప్ అవుట్లెట్ లాంటిది. ఇది రెంట్కి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారంట. ఇక్కడ నుంచి హోల్సేలర్స్, రీటైలర్స్ అందరూ తీసుకెళ్తూ ఉంటారు. సో మీరు చూసేయండి నాతో పాటు.